ఎంత గుట్టుగా తవ్వినా కూడా గుట్ట కాపడిన మట్టే చెబుతుంది దాని లోగుట్టేమిటో. రవికి విషయం ఆటోమేటిక్ గా అర్థమైపోయింది. అంతే, తిన్నగా యాదగిరింటికి వెళ్ళాడు. గుళ్ళో ఇంకెప్పుడు తవ్వద్దు అన్నాడు. మరోసారి తవ్వినట్టు తెలిస్తే పోలీసులకు పట్టిస్తాను అన్నాడు. నా కంటికి కనిపించకు పో అంటూ చీ కొట్టాడు. కానీ పనికి మాలిన అలవాట్లన్నీ ఉండి భార్యలతో చీకొట్టించుకున్న వీడు చెప్పే శ్రీరంగ నీతులు నేనెందుకు వినాలి అనుకున్నాడు యాదగిరి. వీడేమిటి నా కట్టుబడుతున్నాడు అనుకున్నాడు. గుళ్ళో చూస్తే గుప్తనిధులు, అతి గతి లేకుండా పడి ఉన్న గుడి మాన్యం. కానీ అన్నిటికీ అడ్డం ఒక్కడే, రవి. అడ్డు తొలగించుకుంటే చాలు అందలం ఎక్కచ్చు. పనిలో పనిగా ఆలయ అర్చకత్వం కూడా దక్కించుకోవచ్చు. ఇతను సుధాకర్, ఇతనేమో గౌరీశంకర్. ఈ ఇద్దరు రాజేంద్ర నగర్ మండలం జల్లపల్లి గ్రామస్తులు. యాదగిరి ఇద్దరితో కలిసి పగలు రాత్రి రవి అడ్డు తొలగించుకోవటం ఎలా అన్న అంశం మీద చర్చించారు. ఒప్పించడం అయితే కష్టం గాని తప్పించడం ఎంతసేపు. యాదగిరి నగరానికి వెళ్లి ఒక కత్తిని కొన్నాడు. ఏమీ ఎరగని వాళ్ళ రవితో ఎప్పట్లాగే ఉన్నాడు. క్షమాపణలు కూడా చెప్పాడు. 2004వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీ రవి తన గుళ్ళో మందేసుకుని ముసుగు తన్నాడు. పక్కనే వాచ్మెన్ ఆగమయ్య పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి తలుపు చప్పుడైంది. అది ఎందుకు చప్పుడైందో వాచ్మెన్ ఆగమయ్యకి బాగా తెలుసు. అందుకే అయ్యవారి కంటే ముందు ఆగమయ్య లేచాడు. ముందే అనుకున్న పథకం ప్రకారం యాదగిరి సరిగ్గా సమయానికి వచ్చేశాడు. ఆగమయ్య కూడా అనుకున్నట్లుగానే సహకరించాడు. సుధాకరు, గౌరీశంకరు గదిపై ఎవరూ రాకుండా కాపలా కాస్తున్నారు. యాదగిరి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆతమరచి నిద్రపోతున్నాడు రవి రామానుజం. ఒకప్పటి గురువు, ఇప్పటి అడ్డుపుల్ల. విరిచెయ్యాలి, అవును విరిచెయ్యాలి, అడ్డు తొలగించుకోవాలి. అప్పుడు గాని తనకి తన పథకానికి అడ్డం తొలగదు. అందుకే మరో ఆలోచన చేయకుండా వెంటనే రంగంలోకి దిగాడు. నలుగురు కలిసి పొలానికి అడ్డం పడి పారిపోయారు. రాజేంద్ర నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగాడు. పోలీస్ బృందాన్ని పంపాడు. శంషాబాద్ మండలం అందగల రామాంజపూర్ టెంపుల్లో, బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజారి రవి ఇలేస్ రామాంజం 1వ తారీఖు నాడు గుర్తులేని వ్యక్తులు అతి దారుణంగా కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి పారిపోయినారు. ఈ వార్త విన్న వెంటనే మేము ఇమీడియట్లీ టెంపుల్ విజిట్ చేసి చూస్తే ఆ పరిస్థితి అంతా భయానకరంగా ఉంది. ఎట్లయినా సరే నేరస్తులు పట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో వివిధ దృక్కోణాల నుండి పరిశోధన మొదలుపెట్టాం. ఎస్ఐ అశోక్ రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. గుడి పూజారి హత్యకు గురవటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే పూజారుల వంటి సాత్వికుల్ని చంపాల్సిన అవసరం సామాన్యంగా ఎవరికీ రాదు. హత్యాస్థలం నుంచి హంతకులు ఎటు వెళ్లారో తెలుసుకోవడంలో పోలీసుల్ని మరీ ఇబ్బంది పెట్టడం మన యాదగిరికి అంతగా ఇష్టం లేనట్టుంది. అందుకే కాబోలు అతను వెళ్లిన దారంతా అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా రక్తం జాడలు కనిపించాయి.
ఇక్కడ అక్కడ ముక్కలు ముక్కలుగా రక్తం తుడిచిన గుడ్డ పీలికలు. ఈ మాత్రం క్లూస్ చాలవా హంతకుడు ప్రయాణించిన దిశని గుర్తించడానికి? ఆ రక్తం మరకలన్నీ కూడా ఒక్కరివే. వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభమైంది. ఆగమయ్య శవాన్ని ముందుగా చూసింది తనేనని ఒప్పుకుంటున్నాడు గాని తనకి ఆ హత్యలకి సంబంధం ఏమిటో మాత్రం చెప్పనంటున్నాడు. ఊళ్ళో విచారిస్తే యాదగిరికి రవికి ఉన్న స్నేహం, గురు శిష్య బాంధవ్యం లాంటివి బయటపడ్డాయి. యాదగిరిని అడిగితే ఒకదానికి మరోదానికి పొంతం లేని సమాధానాలు చెప్తున్నాడు. మరి ఇంకా అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? వెంటనే పోలీసులు యాదగిరిని అరెస్ట్ చేశారు. అతను చెప్పిన వివరాల మేరకి సుధాకరు, శంకరు ఆగమయ్యల కోసం గాలించాన్ని మొదలుపెట్టారు. ఈ సంగతి తెలుసుకున్న ముగ్గురు తప్పించుకుని పారిపోవాలి అనుకున్నారు. ఇమ్లిబన్ బస్టాండ్ దాకా వచ్చారు గాని బస్టాండ్ లోకి మాత్రం రాలేదు. ఎందుకంటే అక్కడ పోలీసులుంటారు కనుక. పోలీసులు కూడా బస్టాండ్ లో వెతకలేదు. ఎందుకంటే పారిపోయే వాళ్ళు బస్టాండ్కి రారు కనుక. ఎక్కడెక్కడ చెయ్యెత్తితే బస్సుల్ని ఆపుతారో పోలీసులు అక్కడక్కడ మాటు వేశారు. వాళ్ళ పాచిక పారింది. శంకరు, సుధాకరు, ఆగమయ్యలు కట్టకట్టుకుని ఒకే చోట దొరికిపోయారు. ఆ చరిత్రాత్మకమైనటువంటి టెంపుల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక బాయందు దగ్గరలోనే యాదగిరి మరియు అతని అనుచరులు ఆ గుప్త నిధుల గురించి తవ్వగా ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి చనిపోయిన వ్యక్తి హత్యగురుగా వ్యక్తి ఆ రవి యాదగిరిని నివారిస్తే నువ్వు టెంపుల్ రావద్దు, వస్తే బాగుండదని చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇది హెల్మెట్ చేసేస్తే చంపేస్తే ఆ భూమి దక్కుతుంది, 13 ఎకరాల పొలం దక్కుతుంది, ఆ టెంపుల్కి వచ్చే ఆదాయం దక్కుతుంది, ఈ టెంపుల్ వీళ్ళ ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతోనే హత్య చేయడం జరిగింది. దాంతో రవి చరిత్ర, యాదగిరి గుప్తనిధుల దురాశ, గుడిమాన్యాన్ని మింగేద్దామన్న పేరాశ, మొత్తం కథలన్నీ బయటపడిపోయాయి. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. రవి వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా కూడా తను నమ్మిన గుడికి, గుడి మాన్యానికి ఎటువంటి ద్రోహమో తలపెట్టలేదు. తలపెట్టిన వాళ్ళని అతను ప్రోత్సహించలేదు కూడా. ఆ విధంగా రవి తను నమ్మిన కొంచెం మంచి కోసం తన ప్రాణాలనే వదులుకున్నాడు. అయితే అతని దురలవాట్లే యాదగిరి లాంటి దురాశాపరుని దగ్గరికి రానిచ్చాయి అనేది నిర్వివాదాంశం. ఒక రకంగా అతని చెడు అలవాట్లే అతన్ని బలి తీసుకున్నాయి. ఇది చాలా మందికి గుణపాఠం కావాలి. నువ్విచ్చిన మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా, చేరాతలు నా తల రాతను మార్చంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా.